హాయ్ స్టూడెంట్స్, నేను మీ రవికాంత్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి సంస్కృత విద్యార్థులకి పద్యభాగంలో ముఖ్యమైనటువంటి సారాంశాల్లో రెండవది రఘోత్సవర్యం అనే పాఠ్యభాగానికి సంబంధించినటువంటి సారాంశాన్ని ఇక్కడ వివరిస్తాను. చివరి వరకు చూడండి. నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే మీకు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి, తప్పకుండా వీక్షించండి. రఘోత్సవర్యం అనేటువంటి పాఠ్యభాగము మహాకవి కాళిదాసు చేత రచింపబడినటువంటి రఘువంశ మహాకావ్యం యొక్క 3వ సర్గ నుంచి తీసుకోబడింది. అయితే ఈ కాళిదాస మహాకవి మొత్తం 2 మహాకావ్యాలు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి కుమార సంభవం, 2 రఘువంశం అనేటువంటి మహాకావ్యాలు. ఓకేనా? అదేవిధంగా అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం అనేటువంటి 3 నాటకాలను, ఋతు సంహారం, మేఘ సందేశం అనేటువంటి 2 ఖండకావ్యాలను రచించాడు. అయితే తను రచించిన ప్రతి నాటకం కానీ, మహాకావ్యం కానీ, ఖండకావ్యాల్లో కానీ ఉపమాలంకారాన్ని ప్రయోగించడంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అందుకనే ఈ కాళిదాస మహాకవికి ఉపమా కాళిదాసస్య అనేటువంటి బిరుదు కూడా ఉంది. అయితే ప్రస్తుతం మనం ఈ రఘోత్సవర్యం అనేటువంటి పాఠ్యభాగంలో మీరు కనుక చూసినట్లయితే దిలీప మహారాజు తన కుమారుడైనటువంటి రఘువుకి యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తాడనమాట. అలా చేసిన తర్వాత దిలీపుడు తన 100వ అశ్వమేధ యాగాన్ని చేయడానికి సిద్ధపడతాడు. అందులో భాగంగా అశ్వాన్ని విడిచిపెడతారు. ఆ అశ్వ రక్షణ కోసం రఘువుని నియమిస్తాడు దిలీపుడు. ఇప్పుడు ఆ అశ్వాన్ని దేవేంద్రుడు అపహరిస్తాడు. ఆ సమయంలో దేవేంద్రునికి రఘువుకి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. చివరిగా దేవేంద్రుడు రఘువుని అనుగ్రహింపచేసి వీరిద్దరి మధ్య జరిగినటువంటి విషయాన్ని, వారి ఇద్దరి యొక్క అంగీకారాలను, ఓకేనా, మాతలి అనేటువంటి రథసారథి ద్వారా దిలీపునికి తెలియచేస్తాడు. ఇది ఈ పాఠ్యభాగంలో చెప్పబడినటువంటి విషయం. ఓకేనా? ఇప్పుడు మొత్తం మనం సారాంశాన్ని ఒకసారి చూద్దాం. దిలీపుడు తన కుమారుడైనటువంటి రఘువుకి యువరాజుగా పట్టాభిషిక్తుని చేసినప్పుడు దిలీపుడు చాలా మిక్కిలి వాయువుతో కూడినటువంటి వాడి వలె, ఈ రఘువేమో అగ్ని వలె ప్రకాశిస్తూ ఉన్నారు. అంటే అగ్ని కొంచెం ఉందనుకో, దానికి కొంచెం వాయువు తోడైందనుకో, గాలి తోడైందనుకో, ఏమవుతుంది? ఇంకా గొప్పగా దహించి వేయబడుతుంది. కాబట్టి అంత గొప్పగా రాజ్య పరిపాలన జరుగుతూ ఉంది. శత్రువులు ఎవరూ లేరు, అట్లా అన్నమాట. ఇకపోతే శరత్కాలంలో చల్లనైనటువంటి వాయువు వలె ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలను పొందుతూ ఉన్నారు. అయితే ఈ విధంగా రాజ్య పరిపాలన జరుగుతూ ఉన్నటువంటి సమయంలో దిలీపుడు తన 100వ అశ్వమేధ యాగాన్ని చేయదలిచి ఆ యాగమునందు అశ్వాన్ని విడిచిపెడతాడు. అయితే ఆ అశ్వ రక్షణ కోసం చూడండి, ఎవరు? తన కుమారుడైనటువంటి రఘువుని నియమిస్తాడు. ఆ అశ్వాన్ని అనుసరిస్తూ తన వెనక కొంత సైన్యాన్ని తీసుకుని వెళ్తాడనమాట. అటువంటి సమయంలో దేవేంద్రుడు ఈ అశ్వాన్ని అపహరిస్తాడు. అపహరించడం వలన అప్పటి వరకు కళ్ళ ముందు కనపడుతూ ఉన్నటువంటి ఈ అశ్వము ఒక్కసారిగా కనపడకపోయేసరికి రఘుమహారాజు అతని సైన్యం మొత్తం కూడా వెతుకుతూ ఏదో తెలియనటువంటి ఆశ్చర్యానికి గురవుతారు. అటువంటి సమయంలో ఈ రఘుమహారాజుకి ఎదురుగా నందిని ధేనువు కనపడుతుంది. రఘుమహారాజు దగ్గర ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, మరికొంతమంది పండితులు అందరూ కూడా ఏం చెప్తారా అంటే, ఆ నందిని ధేనువు యొక్క మూత్రంతో నీ ముఖాన్ని గనక కడుక్కున్నట్లయితే నీకు ఎవ్వరికీ కనపడనటువంటి ఆ గుర్రము నీకు కనపడుతుంది అని చెప్పి తెలియచేస్తారు. రఘుమహారాజు కూడా అదేవిధంగా చేయగా అప్పుడు ఆ యాగాశ్వాన్ని దేవేంద్రుడు అపహరించి తన రథానికి కట్టుకొని తూర్పు దిశగా తన పయనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. యాగాశ్వాన్ని రథానికి కట్టి తీసుకెళ్తున్నటువంటి ఇంద్రుని చూసి రఘుమహారాజు గంభీర స్వరంతో, ఓ దేవేంద్ర, యజ్ఞభోక్తుడు అయినటువంటి నీవే మా తండ్రి గారు చేసేటువంటి యాగాన్ని నిలిపివేయాలని కోరుకుంటున్నావు. ఇది నీకే నష్టం కదా అని చెప్పి ప్రశ్నిస్తాడు. ఈ లోకమునందు యాగ విఘాతకులను నాశనం చేసే మీరే యజ్ఞ విఘాతం కలిగిస్తే
సత్కార్యమే నశించిపోతుంది. అంటే మంచి కార్యాలు నశించిపోతాయి. నా తండ్రి చేసేటువంటిదంతా కూడా ధర్మబద్ధంగా కార్యములు. మరి అటువంటి కార్యాలు ఆపివేయడం అనేటువంటిది దాన్ని నాశనం చేయడమే అవుతుంది కదా అని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి నా తండ్రి వదిలిపెట్టినటువంటి యాగాశ్వాన్ని తిరిగి ఇవ్వమని చెప్పి కోరతాడు. అప్పుడు ఆ రఘుమహారాజు మాటలకు రథముని వెనక్కి తిప్పి, నీవు చెప్పింది నిజమే, కానీ నీ తండ్రి 100 యాగములను పూర్తి చేసి నాకున్నటువంటి శతక్రతు అనేటువంటి బిరుదును పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరి నాకు సొంతమైన ఆ బిరుదును పొందుటకు మరెవ్వరూ కూడా అర్హులు కాదు కదా. నీవు సగరుని కుమారుల వలె నశించక తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పి చెప్తాడు. ఆ సమయంలో రఘుమహారాజు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఓ దేవేంద్ర, నన్ను గెలిచిన తరువాత ఆ యాగాశ్వాన్ని నువ్వు తీసుకొని వెళ్ళగలవు. శివునితో సమానమైనటువంటి శరీర సామర్థ్యాలు కలిగిన వాడై ఒక బాణాన్ని దేవేంద్రుని యొక్క గుండెల మీదకి వేస్తాడు. ఆ సమయంలో ఎంతోమంది రాక్షసులను సంహరించినటువంటి దేవేంద్రుడు తన ఇంద్రధనస్సు వంటి ధనస్సును బట్టి ఆ రఘుమహారాజు యొక్క శరీరానికి బాణాలను వేస్తాడు. అయితే పరాక్రమవంతుడైనటువంటి రఘువు భయపడక ఒక అస్త్రంతో దేవేంద్రుని యొక్క రథం పైభాగంలో ఉండేటువంటి ఛత్రాన్ని కిందకు పడేస్తాడు. ఇక దేవేంద్రుడు కోపాన్ని కలిగిన వాడై తన శత్రువైనటువంటి రఘువును సంహరించాలనేటువంటి కోరికతో వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. ఆ వజ్రాయుధం దెబ్బకి రెప్పపాటులో ఈ రఘువు నేల మీద పడిపోతాడు. అతని యొక్క సైన్యం మొత్తం కూడా ఈ రఘుమహారాజుకు జైహోలు పలుకుతూ ఉంది. వజ్రాయుధం తగిలి కూడా అప్పటి వరకు ఎంతోమంది చనిపోయారు, కానీ ఈ రఘువు ఇప్పుడు లేచి నిలబడ్డాడు. ఈ విషయాన్ని చూసినటువంటి దేవేంద్రుడు స్వయంగా తనే రఘువు దగ్గరకు వచ్చి, ఓ రాజా, పర్వత రెక్కలను ఖండించినటువంటి వజ్రాయుధమును నీవు తప్ప ఇంకే ఎవ్వరూ తప్పించుకోలేరు, ఇంతవరకు తప్పించుకోలేదు కూడా. కాబట్టి నాకు నీ యందు ప్రీతి కలిగింది, అంటే ఇష్టం కలిగింది. ఈ గుర్రం తప్ప నీకేం కావాలో కోరుకో అని చెప్పి ఆ దేవేంద్రుడు రఘువుని ప్రశంసిస్తూ వరాన్ని కోరుకోమని చెప్పి చెప్తాడు. అశ్వం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా తండ్రి చేసేటువంటి యాగం యొక్క ఫలితము ఆయనకే దక్కాలి, అంటే 100 యాగాలు చేసిన వాడిగా కీర్తిని గడించాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు అలాగే అని సంతోషించి ఈ రఘువు యొక్క కోరిక మేరకు ఇక్కడ జరిగినటువంటి ఈ విషయం మొత్తాన్ని కూడా దేవేంద్రుడు తన రథసారథి అయినటువంటి మాతలి ద్వారా దిలీపునికి తెలియచేస్తాడనమాట. దేవేంద్రునితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడై యుద్ధంలో ఒక రకంగా అశ్వం తీసుకురాకపోయినప్పటికీ విజయం సాధించాడు కదా. ఆ కుమారుడు రఘువు వస్తూ ఉంటే ఆ దిలీపుడు తన పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. అలా ఎదురుగా వెళ్ళి తన కుమారుడి యొక్క యుద్ధంలో తగిలినటువంటి గాయాలను నిమురుతూ తన కుమారుణ్ణి అభినందించాడు. తర్వాత 100 యాగాలు చేసినటువంటి దిలీపుడికి ప్రతిఫలం దక్కిందిగా. అందుకని ఇప్పటి వరకు యువరాజుగా ఉన్నటువంటి రఘువుని మహారాజుని చేసి వానప్రస్థానానికి వెళ్ళాడు ఈ దిలీపుడు తన భార్యతో సహా. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను.